మనం నమ్మినవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. కాబట్టి శక్తి మన శక్తితో పోల్చుకుంటే వాడి శక్తి ఏం పెద్ద గొప్ప శక్తి కాదు. అందరు చెప్పండి, ఎవరి శక్తి గొప్పది? మన శక్తి, సైతాను శక్తి? మన శక్తేనా? మనకు శక్తి ఎవరు? మన బలం ఎవరు? మరి యేసయ్యను తక్కువ అంచనా వేద్దామా? పరిశుద్ధాత్మను తక్కువ అంచనా వేద్దామా? వేయలేం. అన్ని శక్తులపైన అధికారం కలిగిన వాడు, శక్తులన్నిటికీ రాజు ఆ యేసు. అయితే మనకి శక్తి ఉంది, శక్తితో పాటు వివేచన కావాలి. సైతానుగాడికి శక్తి లేదు, కానీ శక్తి లేదు కనుక యుక్తిని ప్రదర్శిస్తాడు వాడు. యుక్తి. ఆ యుక్తితో ఇందాక మేకపోతు కానీ సింహం చేతిలో నుంచి తప్పించుకున్నాడు. సింహం బలవంతుడా, మేకపోతు బలవంతుడా? సరిగ్గా మేకపోతు సింహం గంట పడిందంటే మంచిగా మటన్ బిర్యానీ దానికి కరెక్ట్గా పోయి గొంతేసుకుంటుంది. ఇంకంతే, ఇంకంతే, ఇక మళ్ళీ ఇక కదలనీదు. అంత బలం సింహానికి. ఇంతలో జంతువుని కూడా అమాంతం ఈడ్చుకొని పోయిద్ది. కరెక్ట్గా గొంతుగాడు పట్టుకుంటుంది, ఈడ్చుకొని పోయిద్ది. అలాంటి సింహం పరారైందంటే చూడు, యుక్తి. సైతానుగాడు యూదాగోత్రపు సింహం పిల్లలమైన మన విషయంలో కూడా శక్తిని కాదు యుక్తిని ప్రదర్శిస్తాడు. అది కీలకమైన విషయం. శక్తిని కాదు యుక్తిని ప్రదర్శించి దెబ్బ కొడతాడు. బలవంతులమైన మనల్ని బలహీనులుగా చేస్తాడు. వాడు చేసేటువంటి యుక్తి గల కార్యాలు ఒక యుక్తి కార్యం ఏంటంటే, మనం చేసే సమస్త క్రియలలో స్పష్టత కోల్పోయేటట్టు చేస్తాడు. ఇందాక బాబేలును గుర్తు చేశాను, ఎఫెస్ను గుర్తు చేశాను. అందులో సరుకు ఉంది, చూసావా? అందులో సరుకు తాము ఎందుకు కూడుకున్నారో వాళ్ళకే తెలియదు, అంతా గలిబిలేని. అది వాళ్ళు ఎవరి గురించి చెప్పాళ్ళే అని అనుకుని నవ్వుకున్నారు కదా. అది విశ్వాసుల గురించే చెప్పా. అది ఎవరి గురించి? అది. అందుకే మీరు నవ్వారా నవ్వలేదా? నాకైతే నవ్వు వచ్చిందని. అది విశ్వాసుల గురించే చెప్పా. సేవకుల గురించి కూడా చెప్పా. ఎందుకు అని అడగండి. అడిగారు, మనసులో అడిగారులే, నేను చెబుతా. వాడు గలిబిలి చేసి యుక్తిని ప్రదర్శించి మనం చేసేటువంటి ఆలోచనల్లో, పనుల్లో స్పష్టత లోపించేటట్టు చేస్తాడు వాడు. అది పాయింట్. మొత్తానికి ఏదో ఒకటి చేస్తుంటాం, కానీ ఏది చేయాలో, అసలు ఏది కేంద్రమో, ఏది కీలకమో, ఏది ప్రాముఖ్యమో, దేని విషయంలో కేర్ఫుల్గా ఉండాలో అవన్నీ కూడా మర్చిపోతాం. సింపుల్గా చెప్పాలంటే, సేవకులు ఒకరికొకరు సహకరించుకొని అందరూ కలిసి సాతాను గుప్పెట్లో ఉన్న ఆత్మలను రక్షించే పని చేయాలా లేదా? మరి ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు? చాలా వరకు సువార్తకు వ్యతిరేకంగా పడగలెత్తి బొసలు కొడుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క క్రియలు ఒక పక్క చూస్తానే, దేవుని పనికి అడ్డు తగులుతున్నటువంటి దురాత్మ పీడితులను ఒక పక్క చూస్తానే, వాళ్ళ విషయంలో చైతన్యం పొందకుండా సత్య సంబంధంగా సువార్త ప్రకటించి ఆత్మలను రక్షిస్తున్నటువంటి వాళ్ళ మీద ధ్వజమెత్తి సహోదరుల ఖడ్గం సహోదరుల మీదే విసురుతున్నారు. సహోదరులే సహోదరులకు గుంట తీసుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకడు రేగి దేవుని పనిలో ముందుకెళ్లకుండా ఒకడి పనిని ఒకడు అభ్యంతరపరిచి, వాడి పని పాడైంది, వీడి పని పాడైంది, అది బుస్ అయింది, ఇది బుస్ అయిందని టోటల్గా దేవుడి పని పాడైందన్న ఇంకితం పోయి వాని పని ముందుకెళ్లకుండా అడ్డగించాం, వీడి పని బుస్ అయిందని సాటి సేవకుల ద్వారా జరుగుతున్న పనిని అభ్యంతరపరిచి, ఆటంకపరిచి ఆనందపడుతున్నారు. ఇది మైండ్ పోయిన వారమా, మైండ్ పని చేసిన వారమా? మీరు చెప్పండి.
ఆ? బలవంతులే, కానీ బ్రెయిన్ కాదా అవునా మీరు చెప్పాలి. ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తున్నా, వాక్యం చెబుతున్నా, నేను ఆత్మరక్షణలో దేవుడు నాకు ఇచ్చిన కృపలో ఆత్మరక్షణలో నడిపిస్తున్నాం, సత్యం ప్రకటిస్తున్నాం. ఆత్మల్ని నరకానికేం పంపట్లేదుగా. సరే, నేను నా బోధలో నేనే కాదు మరి ఏ దైవజనుడైనా బోధల్లో చిన్న చిన్న ఫరక్స్ ఉంటే ఉండొచ్చు, తేడాలు ఉంటే ఉండొచ్చు. ఫలితంగా నరకానికి పోయే అవసరం నరకానికి పోయే పరిస్థితులు అయితే లేవు కదా. కానీ దేవుని పనిని అడ్డగించి ఆటంకపరిచి దుర్మార్గాలు చేస్తుంది ఎవరు? వాళ్ళ మీద ఒక పోస్ట్ పెట్టరు, వాళ్ళ మీద ఒక వీడియో చేయరు. గుండె లేదు. వాళ్ళ మీద పెడితే మళ్ళీ వాళ్ళు తగులుకొని తిడతారు కదా. అందుకని వాళ్ళ జోలికి పోరు. పిరిగి పందలో, చవటన్నర చవటలో, దద్దమ్మన్నర దద్దమ్మలో. అని నేను అనాలనిపిస్తుంది, కానీ నేను అనకూడదు. సహోదరులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అనకూడదు. ఎందుకు అనాలి? మన దైవజనులు అనకూడదు. దేవునికి స్తోత్రం అనను. అనాలనిపించిద్ది, కానీ అనను. ఏం తెలివి ఎటుపోయింది? ఎఫెసోడా, ఓ బాబేలోడా, ఎటుపోయిందిరా నీ మైండ్? అనాలనిపించిద్ది. అది తిట్లేం కాదుగా. ఎఫెసోడుకు మైండ్ పోయి వాళ్ళు ఎందుకు కేకలు వేసుకుంటున్నారు, ఎవడి మీద ఎవడు ఏమనుకుంటున్నారో తెలియచావన్న. బాబేలోడు కూడా అంతే తారుమారు. ఈరోజు కొంతమంది సేవకుల బతుకట్ట అయిపోయింది. ఎఫెసోళ్ళలాగా బాబేలోళ్ళలాగా తయారయ్యారు. నేను సాటి సహోదరుడికి నేరారోపణ చేసి వాని సాక్ష్యాన్ని నేను అవమానంగా మాట్లాడితే వాని వల్ల జరుగుతున్న దేవుని పని పాడైపోయిద్దన్న సిగ్గుండొద్దు వీడికి. అచ్చంగా అది ఒక ఉపాధిలాగా మార్చుకున్న వాళ్ళు కొంతమంది, అదే ఒక ఉపాధిలాగా మార్చుకున్న వాళ్ళు కొంతమంది, అదే ఒక గొప్ప సేవలాగా మార్చుకొని గుర్తింపు పొందడానికి వెంపర్లాడుతున్న వాళ్ళు కొంతమంది. అదేమంటే సంఘాన్ని ఉద్ధరిస్తున్నాం సార్ మేమని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరివర్తన రావాలి. సరే, బయట వాళ్ళు ఎవరు విండో నాకు తెలియదు, నా బిడ్డలు అయితే వింటారుగా. బయట ఉన్న సంఘంలో ఉన్న ఎక్కడ ఉన్న నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలైతే ఈ పాయింట్స్ సీరియస్గా తీసుకుంటారు కదా. అందుకు చెప్తున్నా. ఇక రెండవది, చాలా విషయాల్లో మనం స్పష్టత కోల్పోయేటట్టు చేస్తాడు. వినండి. ఇప్పుడు సువార్తను వ్యతిరేకించే వాళ్ళు కానీ, మన కుటుంబంలో మన భక్తికి ఆటంకంగా ఉన్న వ్యక్తులు కానీ, మనం కళ్ళతో చూసేది మాత్రం మనుషుల్నే. ఇప్పుడు అన్ని జనులు ఉన్నారండి సువార్తకు వ్యతిరేకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళని చూస్తున్నాం మనం. మన ఫ్యామిలీలో కూడా కొంతమంది సైతానుకు బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళు భక్తి విషయంలో. మనం వాళ్ళని చూస్తాం. కానీ అసలు మన విజన్ ఎటుండాలో తెలుసా? మన దృష్టి మనం దర్శించాల్సినది తెలుసా? బలహీనులై మనల్ని వేధించే మనుషులు కాదు, వాళ్ళని పీడించే దయ్యములను చూడాలి మనం. అది అసలు పాయింట్. ఇప్పుడు మతోన్మాదం నిండి వాడు వెర్రి వేషాలు వేస్తున్నాడంటే పాపం వాడు మామూలు బలహీనుడే. కానీ వాడికి వెనక ఉండి వాడిని శోధించి దేవుని మీద వ్యతిరేకంగా, దేవుని పనికి వ్యతిరేకంగా రేపుతున్న దురాత్మలను మనం పట్టించుకోం. మనుషుల్ని ఎదుర్కోవాలంటే శరీర బలం సరిపోతుంది, కానీ ఆ మనుషులను ఆడిస్తున్న ఆత్మలను ఎదుర్కోవాలంటే ఆత్మలో యుద్ధం తప్పనిసరి. మనుషుల్ని ఎదుర్కోవాలంటే శరీర పోరాటం తప్పదు. శరీర పోరాటం చేస్తాం, శరీరంతో పోరాడి జయిస్తాం. కానీ మనుషుల వెనకుండి ఆట ఆడిస్తున్నటువంటి దయ్యాలను ఎదుర్కోవాలంటే
అక్కడ ఆత్మీయ పోరాటం తప్పనిసరి. ఎట్లా ఎదిరించగలవండి? ఒక మనిషిని పీడిస్తున్న దయ్యాన్ని నువ్వు ఎట్లా ఎదిరించగలవు? దాన్ని ఎలా దెబ్బ కొట్టగలవు చెప్పు? మనిషిని కొడతావు, వాడిని ఆడిచ్చే దయ్యాన్ని కొట్టలేవుగా. మనిషి మీద కేసు పెడతావు, కానీ నీ దేవుని పనికి వ్యతిరేకంగా వాడిని లేపిన దయ్యాన్ని మీద కేసు పెట్టలేవుగా. పెడతావా? పెట్టగలమా? మనిషి మీద కేసు పెట్టి లోపలేపిస్తాం. లోపల పడ్డాక వాడికి అర్థమైంది ఎందుకు నేను ఇలా చేశానని. అలా బాధపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత నీచంగా ఎందుకు తయారయ్యాను, అసలు ఎవరు ఏం చెప్పుకుంటే నాకెందుకు, ఇప్పుడు ఎవడు తిప్పల వాళ్ళు పడుతుంటే నేనెందుకు నా పిల్లలకు దూరం కావాలి, నా భార్య బిడ్డలకు దూరం కావాలని ఒక్కొక్కడు ఓవర్ యాక్షన్ చేసి బుక్ అయ్యి జైలు పాలైన వాళ్ళు మొత్తుకునే బాధ అదే. కానీ ఇది వాడు ఆవేశపడి గుడ్డలు దించుకునేటప్పుడు లేదు, ఎందుకంటే దురాత్మ వాడిని పీడించింది. దేవునికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి పరిశుద్ధుల మీదకి వదిలింది. వాడి మీద కేసు పెట్టావు, లోపలేసావు, వాడు బాధపడుతున్నాడు, వాడి భార్య పిల్లలు కూడా అల్లాడిపోతున్నారు. సరే, ఇప్పుడు మనిషి మీద కేసు పెట్టాం, మరి వాడిని పీడించి మన మీద కుసిగొదిపిన దెయ్యాల సంగతి ఏంది? నీకు తెలుసా? వాటి మీద కూడా కేసు పెట్టవచ్చు. అది ఇప్పుడు పాయింట్. మనిషి అభ్యంతరపరిస్తే వాడి మీద చట్ట ప్రకారం కేసు పెట్టవచ్చు. వాడిని వెరపించే దురాత్మలను కూడా మనం కేసు పెట్టి పట్టించవచ్చు. అయితే ఆ కేసు ఈ కోర్టు తీసుకోదు, ఈ చట్టం తీసుకోదు, ఈ స్టేషన్ తీసుకోదు. ఎందుకంటే సార్ ఇదిగో వీడిని దురాత్మ పీడిస్తుంది సార్, దాని మీద కేసు పెడుతున్నానంటే, ఇప్పుడు దురాత్మను బట్టి పట్టుకొని రావాలంటే మేము కూడా శరీరంలో వదిలి ఆత్మలుగా మారాలి. ఎవడు నువ్వు పోరా అంట. అంతే కదండి. దురాత్మల మీద కేసు ఎవడు తీసుకుంటాడండి? కానీ దురాత్మల మీద మనం పెట్టే కంప్లైంట్, మనం అప్పగించే కేసుని నమోదు చేసే చట్టం, నమోదు చేసేటువంటి పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది, అది పరలోకంలో ఉంది. రక్షక భట నిలయం ఉంది అక్కడ. స్తోత్రం. ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకించే వాడి మీద కంప్లైంట్ చేయాలంటే స్టేషన్కి వెళ్ళి అధికారులను కలుసుకొని కంప్లైంట్ రాసి అప్పచెప్పాలి. కానీ దురాత్మల మీద కేసు పెట్టాలంటే మోకాళ్ళ మీదకి వెళ్ళాలి. మోకాళ్ళ మీదకి వెళ్ళి పరలోకముందున్న దేవునికి ప్రార్థన ద్వారా విన్నపాన్ని తెలియజేయాలి. మీకు తెలుసా, వీళ్ళు ఇక్కడ రాసుకుంటారు, యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ కూడా రాసుకుంటారు. నేను ఒట్టి మాట చెప్పట్లా, వాక్యం చెప్తున్నాను నేను. రాసుకుంటారండి. కొర్నేలి, నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలను జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరిను. ప్రభు సన్నిధికి చేరినని రాయబడి ఉంది. జ్ఞాపకార్థంగా చేరినాయి అంటే ఎట్లా చేరినాయి? ఇంకా ఈ కంప్లైంట్ అన్న వ్రాత మూలకమైన కంప్లైంట్. అక్కడైతే రాయటం జరిగిద్ది అండ్ వినటం కూడా జరిగిద్ది. హల్లెలూయా. అంతేకాదు జరిగిన నష్టాన్ని వారు చూడగలరు కూడా. వీళ్ళేమో కొట్లాట అయిన తర్వాత రాసుకుంటారా? చెప్పు, ముందు ఎవరు కొట్టారు? వాడే ఒక దెబ్బ కొట్టాడండి. తర్వాత ఎవరు కొట్టారు? పక్కనోడు కొట్టాడండి. మరి తలెట్ట పగిలింది. మూడోవాడు వచ్చి కట్టె తీసుకొని కొట్టాడండి. నువ్వేం కొట్టలేదా? కొట్టలేదండి. ఎరా ముగ్గురు వచ్చి కొట్టినా నువ్వు ఒక దెబ్బ కూడా కొట్టలేదండి. ఒకటి తీడు కూడా కొట్టుంటాడు. సరే, తర్వాత ఎవరు? వాళ్ళు సన్నివేశంలో ఉన్నోడిని అడిగి రాసుకుంటారు. కానీ అక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే, అక్కడున్న సౌకర్యం ఏంటంటే, మన ప్రార్థన, మన అర్జీని రాసుకుంటారు అండ్ వింటారు. మూడవది, వారు ఎరుగుదురు. మూడు సౌకర్యాలు ఉన్నాయి అక్కడ. కానీ మన స్పష్టత కోల్పోయాం చూడు. సైతాన్ గాడి యుక్తి దెబ్బకి మనకు మైండ్ పోయింది చూడు.
ఏ కాడికి ఈడి జనం చెయ్య, ఈడి పాడగట్ట, మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, ఈడి జావట్ల, ఈడి కాష్టంగాలని తిట్టడం తప్ప ఆడోళ్ళండి. వాడిని ప్రేరేపించి ఆ దయ్యంనే దాని మీద కేసు పెట్టి దాని విషయంలో పోరాడితే వాడి కాష్టం అవసరంలా, దినం అవసరంలా, పిండం అవసరంలా. చక్కగా నీతో పాటు చర్చిలో కూర్చుంటాడు, యేసు రక్తమే చేయమనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునా కాదా బ్రదరు? మరి ఏం జరుగుతుంది అంటే అక్కడ మనం క్లారిటీ మిస్ అయ్యాం, స్పష్టత కోల్పోయాం. అంటే మన ముందు ఆట ఆడుతున్న మనుషుల్ని మనం చూస్తున్నాం, కానీ వాళ్ళ వెనక ఆట ఆడుతున్న దురాత్మలను అసలు పట్టించుకోవటల్లా. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు కరెక్టే కదా అని కాసేపు కరెక్టే కదా అనిపించిన ఇంటికి పోగానే పోయే దారిలోనే వాడు ఏ ఒకటి తీసుకొచ్చి ముందుకి ఏంది ఇందాకేందో లోడ్ చేసుకున్నావు, ఏంది మ్యాటరు, వాడు మామూలుడు కాదు, వాడు కరెక్ట్గా అందిస్తాడు, బాగా నోట్ చేసుకున్నా అని ఇంటికి పోయేసరికి అది తీసి పడేస్తాడు. అందుకే చెప్తున్న వాక్యం వెంటనే గ్రహించి గుండెల్లో భద్రం చేసుకో. నీ శత్రువులు మనుషులు కాదు, తెలుసుకో. నీ శత్రువులు మనుషులు కాదు, మనుషుల వెనకుండి నిన్ను అన్ని విధాల కృంగతీస్తున్న దయ్యములు. నేను చెప్పానా? చూడు, ఎఫ్ఎస్సి పత్రిక 6:12. ఎఫ్ఎస్సి 6:12 తీ బైబిల్ త్వరగా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ చూడు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఎటు బావాగ్ర తల్లి ఏండే ఉండరా, నా భయం నాదిలే. మళ్ళీ అసలుకి వాడి రహస్యం చెబుతున్నాను, మళ్ళీ మీరు ఎటన్నా సంచారం చేస్తారేమో అని చెబుతున్నాను నేను. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నప్పుడు అయిపోయాయి, ఇక మనుషులతో కాదురా బాబు మన ఫైటింగ్ అని. అసలు ఈ విషయంలో స్పష్టత ఉందా? అసలు ఇది గుర్తుంటుందా? ఒకవేళ జ్ఞాపకంలో వచనం ఉన్నా దాంతో సీరియస్గా తీసుకుంటామా? అక్కడ జరుగుతుంది మోసం. అక్కడ జరుగుతుంది కుట్ర. కానీ దురాత్మలను ఆవాహనం చేసుకొని మాంత్రిక విద్యలను ప్రదర్శించేటువంటి మాంత్రికుడికి క్లారిటీ ఉంటుంది. వాడు ఏం చేస్తున్నాడో, ఎవరికి చేస్తున్నాడో, దేని బట్టి చేస్తున్నాడో వాడి క్లారిటీ ఉంటుంది. వాడికి మించినటువంటి 1000 కోట్ల రెట్లు శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడికి మాత్రం శత్రువు ఎవరో తెలియచావదు. శత్రువు ఎవరో తెలియచావదండి. ఎందుకు తెలియచావదు? వాడే యుక్తిగా మోసం చేసేసాడు. ఈరోజు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో నువ్వు స్పష్టత కలిగి ఉండాలి అని. నువ్వు పోరాడాల్సింది ఎవరితోనో స్పష్టత లేనప్పుడు ఎట్లుంటుందంటే ఎఫెస్ వ్యవహారం లాగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు ఎవడికి తెలియదు, మొత్తాన్ని కేకలేస్తున్నారు. ఎవరి కోసం కేకలేయాలి? ఎవరిని? పౌలును బంధించడానికి కేకలేయాలి. కొందరు ఇలాగున, కొందరు అలాగున. నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా, ఒక విషయం ఆలోచించినా కేంద్రం ఎవరు? నీ గురి మనుషుల వెనక ఆటాడుతున్న దయ్యాల. నువ్వు టార్గెట్ చేసి పట్టుబట్టావనుకో, లెగుస్తాయి అవతల. ఎందుకంటే మనం నమ్మినవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు.